అది ఆల్రెడీ 2022లో ల్యాండ్ అప్పుడున్న కలెక్టర్ గారు ఇచ్చారు. ఏం లేదమ్మా, అది చుట్టూ పక్కనే మన స్కిల్ డెవలప్మెంట్ కూడా పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఈ గోడ కింద రావడం వల్ల అవతల కాలు ఎదిగింది. ఆ చుట్టూ చెట్లన్నీ పెరిగిపోయింది. అది మేము బాగు చేయించుకుంటే చేసిన అవసరం ఇలాగా ఆయన చుట్టూ అవన్నీ తీసేసి అలా వదిలేసాడు. అది మేము బాగు చేయించుకోవడానికి అవకాశం ఉంది. అది ఆల్రెడీ 2022లో ల్యాండ్ అప్పుడున్న కలెక్టర్ గారు ఇచ్చారు. ఆ పర్మిషన్ అన్ని దాటుకోవాలి. ఏం లేదమ్మా, అది చుట్టూ పక్కనే మన స్కిల్ డెవలప్మెంట్ కూడా పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఈ గోడ కింద రావడం వల్ల అవతల కాలు ఎదిగింది. ఆ చుట్టూ చెట్లన్నీ పెరిగిపోయింది. అది మేము బాగు చేయించుకుంటే పొద్దున్న కమిషనర్ గారు అలా చేయకూడదని చెప్పారు. అది వార్తానికి కాదు, అటు మామూలుగా వెళ్ళి అక్కడ మా వాచ్మెన్ నుండి వస్తుంది. ఆఫీస్ మా కంట్రోల్లో ఉంది. చాలా క్లీనింగ్ చేసుకోవడానికి పర్మిషన్. అవును, అనేది ఏంటంటే ఆక్యుపేషన్ సర్టిఫికేట్ లేదు చెప్పు. ఆక్యుపేషన్ సర్టిఫికేట్ లేదు కాబట్టి ఆక్యుపేషన్ సర్టిఫికేట్ వచ్చేదాన్ని మీరు దాంట్లో ఓన్లీ ఫర్ క్లీనింగ్ అమ్మా మేము అడుగుతున్నాం. మా పార్టీ శ్రేణులతో కలిసి కలెక్టర్ గారిని కలవటం జరిగింది. ఎన్నో రోజులుగా సుమారు 18 నెలల నుంచి కలెక్టర్ గారికి స్పందనాల్లో మేము మా దివంగత నేత, మహానాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్లో 2010లో స్థాపించడం జరిగింది. అది 2023లో బ్యూటిఫికేషన్ నిమిత్తం ఇడావారు వారి యొక్క నిధులతో బ్యూటిఫికేషన్ చేసి అక్కడ ఫౌంటైన్ కడతామని ఏలూరులో ప్రధాన కూడల్లో భాగంగా దీన్ని కూడా మరమ్మతులకి దాన్ని ఓడదీయడం జరిగింది. ఆ చుట్టూ బాగు చేస్తామని చెప్పి అవన్నీ తీసి వాటర్ పైప్ లైన్లు వేసి ప్రభుత్వం మారిందనే నెపంతో ఆ యొక్క విగ్రహం చుట్టూ ఉన్న గ్రానైటు కానీ రైలింగ్ కానీ అలా వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. దాన్ని మేము మున్సిపల్ కార్పొరేషన్ వారిని చాలాసార్లు ఆ యొక్క వర్క్ పూర్తి చేసి మా మహానాయకుని విగ్రహం దగ్గర అదంతా గ్రానైట్ అది శుభ్రంగా వేయాలని మేము కోరగా వారు స్పందించట్లేదు. దానిలో భాగంగా మేము కలెక్టర్ గారిని కలిసి మా యొక్క స్వంత నిధులతో ఆ గ్రానైటు రైలింగు ఆ ఉన్న ప్లేస్నే ఉపయోగించుకుంటా మేము చేసుకుంటాం, పర్మిషన్ ఇవ్వమని అడగటం జరిగింది. దీనిలో భాగంగా వారు సానుకూలంగా స్పందించి వెంటనే కమిషనర్ గారికి చెప్పి మేము ఆ పని త్వరగతిన పూర్తి చేసుకోవడానికి మాకు అవకాశం ఇస్తామని ఆవిడ సహృదయంతో చెప్పటం మాకు చాలా ఆనందదాయకం. త్వరగా పని వారు ఆదేశించి మమ్మల్ని చేసుకోవడానికి అవకాశం ఇస్తామని మేము తెలుసుకుంటున్నాం.